ఎల్పిజి కనెక్షన్ క్యాన్సిల్ చేస్తున్నాం, దాని బదులు మీరు అదే వాడుకోవాల్సిందే అని ప్రెషర్ చేయబోతున్నారు. అది దానికి ఒక ప్రోత్సాహం కూడా ఇవ్వబోతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ వైట్ కాలర్ వైట్ కార్డు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక 2,500 రూపాయలు డబ్బులు వేస్తారట. ఇప్పుడు అదేదో గ్యాస్ బండకి 3 ఫ్రీగా ఇచ్చితే ఎంత వస్తుంది? 3 2,400 వస్తుంది కదా అక్కడ. అంటే 450 కదా అక్కడ వాళ్ళకి పడేది. అది గ్యాస్ బండ ప్రభుత్వానికి సంబంధించి ఇది పోను, కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పోను, వైట్ కార్డు వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఉంది కదా. అక్కడ ఇప్పటి వరకు 1,200 రూపాయలు భరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు 2,400 కేంద్రమే భరిస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆ ఖర్చు తగ్గినట్టు వైట్ కార్డుల విషయంలో. రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలినట్టు 1,200 రూపాయలు ఈ సందర్భంగా అది కేంద్రం భరిస్తుంది ఆ డబ్బులు. అది లెక్క అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వానికి భారం తగ్గుతుందేమో ఒక రకంగా. అంతే ఇప్పుడు హామీలు. కానీ ఒకటి సార్, నిజంగా రైతుల విషయంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక నిర్ణయం తీసుకోవడం అంటే ఎరువుల విషయంలో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 2 నెలల తర్వాత అయినా మళ్ళీ ఇబ్బందులు మామూలైనా అనే ఒక భయం అయితే ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతాయి ఈ టైంలో? అంటే నాకున్న అంచనా ప్రకారం అయితే సరఫరా కొరత మనకి ఏది ఉండదండి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ, ఎరువులు కానీ ఏది కొరత ఉండదు. బికాస్ మనకి అన్లిమిటెడ్. ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ అడ్డం లేదు. ఎప్పుడు వస్తుంది సమస్య? మనకి ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు ఆర్ముజ్జల సంధి దగ్గర ఆపుతున్నారు కాబట్టి